ఎందుకంటే అర్జునుడికి ఈ శ్లోకంలో యుద్ధం చేయటం మంచిదో లేక యుద్ధం చేయకుండా ఉండటం మంచిదో అనేది కూడా స్పష్టత లేదు. మరియు యుద్ధ ఫలితం మీద కూడా స్పష్టత అనేది లేదు. మేము గెలుస్తాము లేక వారు మా మీద గెలుస్తారు అనేది కూడా అనే విషయం మీద కూడా స్పష్టత అనేది లేదనమాట. అదే విధంగా అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు, అయినప్పటికీ ధృతరాష్ట్రుని కుమారులు అంటే కౌరవులు అంటే అర్జునికి సోదరులు అవుతారు. అటువంటి వారు మా ఎదుట యుద్ధరంగమున నిలిచి ఉన్నారు. వారిని చంపి మేము జీవించి ఉండుట మాకు ఇష్టం లేదు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు. అర్జునుడు ఈ విధంగా ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు, ఈ యుద్ధం అనేది చేయుట శ్రేష్టము లేకపోతే చేయకుండా ఉండుట శ్రేష్టము మాకు తెలియదు. ఈ యుద్ధమున మేము గెలుస్తాము లేక మాపై వారు గెలుస్తారో మాకు తెలియదు. అయినప్పటికీ ఆత్మీయులైన ధృతరాష్ట్రుని కుమారులు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. వారిని చంపి మేము జీవించి ఉండుట మాకు ఇష్టం ఉండదు. వారిని చంపి మేము జీవించి ఉండుట ఇష్టపడము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు. అదే విధంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు, అయినా శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు, కార్పణ్య దోషరహితమున నా స్వభావం అనేది దెబ్బతిన్నది. ధర్మ విచక్షణకు గురై ఏది నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియకున్నది. నాకు ఏది మంచిదో అది నాకు చెప్పుము. నేను నీకు ఇప్పుడు శిష్యుడను, శరణాగతుడను, నాకు ఉపదేశింపుము అని శ్రీకృష్ణ భగవాన్తో అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు.